క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను చదువుకొని నేను ముందుకు వెళ్తాను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుడు తన వాక్యమును మన వెనికిడిలో దీవించును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆదివారం. మరి క్రైస్తవ లోకమే కాకుండా మరి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు మదర్స్ డే జరుపుకొని ఉన్నారు. ఈ మదర్స్ డే సందర్భంగా మరి మాతృమూర్తులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మాతృమూర్తులందరికీ మరి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆదరణను గూర్చి చెబుతూ, ఆ ఆదరణ దేనికి పోల్చాడు అంటే ప్రవక్త ద్వారా దేవుడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అంటాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుడు ఆయన ఆదరణ ఒక తల్లి ఆదరణకు పోల్చాడు. అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. తల్లి ప్రేమ స్వచ్ఛమైనది, తల్లి ప్రేమ కల్మషం లేనటువంటిది. కనుకనే తల్లి ప్రేమకు అంత గొప్ప ఆధిక్యత ఉన్నది. అందుకనే ప్రభువారు కూడా ఏమంటాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు. ఈరోజు మరి ఈ మదర్స్ డే సందర్భంగా మరి మాతృమూర్తులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.